ప్రిపోజిషన్ ఉన్న స్థానాన్ని లేదా ఎక్కడ ఉన్నది చెప్పేదే ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్స్: ఇన్, ఆన్, ఫ్రమ్, ఎట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఐ లివ్ ఇన్ ద సిటీ. నేను సిటీలో ఉంటాను. మై ఫాదర్ ఈజ్ ఇన్ దుబాయ్. మా నాన్నగారు దుబాయ్లో ఉంటారు. ముంబై ఈజ్ ఇన్ మహారాష్ట్ర. ముంబై మహారాష్ట్రలో ఉంది. హీ ఈజ్ ఫ్రమ్ చైనా. అతను చైనా వాడు. ప్రిపోజిషన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఎగ్జాంపుల్: కరెక్ట్ సెంటెన్స్, ఐ యామ్ ఇన్ ఆటో. రాంగ్ సెంటెన్స్, ఐ యామ్ ఆన్ ఆటో. ఐ యామ్ ఇన్ ఆటో అంటే నేను ఆటోలో ఉన్నాను అని అర్థం. ఐ యామ్ ఆన్ ఆటో అంటే నేను ఆటో మీద ఉన్నాను అని అర్థం. అంటే ఆటో మీద కూర్చున్నానని అర్థం వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 2. కరెక్ట్ సెంటెన్స్, ఐ యామ్ ఆన్ బైక్. రాంగ్ సెంటెన్స్, ఐ యామ్ ఇన్ బైక్. ఐ యామ్ ఇన్ బైక్ అంటే నేను బైక్ లోపల ఉన్నా అని అర్థం వస్తుంది. బైక్ లోపల కూర్చోలేరు కదా. ఐ యామ్ ఆన్ బైక్ అంటే బైక్ మీద ఉన్నాను అని అర్థం వస్తుంది. ఆన్ బదులు ఇన్ వాడితే అర్థం మారిపోతుంది. కాబట్టి ప్రిపోజిషన్ గురించి మనం తెలుసుకోవాలి. సమ్ మోర్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఆన్, లో, మీద. షీ ఈజ్ ఆన్ ఏ డైట్ నౌ. ఆమె డైట్లో ఉంది. ఆర్ యూ ఆన్ ఫేస్బుక్. నువ్వు ఫేస్బుక్లో ఉన్నావా? యువర్ ఫోన్ ఈజ్ ఆన్ ద టేబుల్. నీ ఫోన్ టేబుల్ మీద ఉంది. హీ సాట్ ఆన్ ద బెంచ్. అతను బెంచ్ మీద కూర్చున్నాడు. వాట్ ఈజ్ ఆన్ ద డెస్క్. డెస్క్ మీద ఏముంది? ఫ్రమ్, నుండి, తో. హీ కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్. అతడు ఫ్రాన్స్ నుండి వచ్చాడు. ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్. అది ఇక్కడ నుండి దూరమా? లస్సీ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. లస్సీ పాలతో చేస్తారు. ఐ గాట్ దిస్ పిక్చర్ ఫ్రమ్ ఫేస్బుక్. నాకు ఈ పిక్చర్ ఫేస్బుక్ నుండి దొరికింది. ఎట్, వద్ద, దగ్గర. ఈజ్ షీ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉందా? ఐ గెట్ అప్ ఎట్ 6:30 AM. నేను పొద్దున్న 6:30కి లేస్తాను. హీ విల్ రిటర్న్ ఎట్ 6 PM. అతను సాయంత్రం 6కి వస్తాడు. బిఫోర్, ముందే. వి మెట్ బిఫోర్. మనం ముందే కలిసాము. డిడ్ వి మెట్ బిఫోర్. మనం ముందే కలిసామా? వి ట్రైడ్ ఇట్ బిఫోర్. వి ట్రైడ్ ఇట్ బిఫోర్. మనం ఇది ముందే ప్రయత్నించాము. వేర్ వర్ యూ బిఫోర్. నువ్వు ముందు ఎక్కడున్నావు? నాక్ బిఫోర్ కమింగ్ ఇన్. లోపలికి వచ్చే ముందు తలుపు కుట్టిరా. యూ టోల్డ్ మీ దిస్ బిఫోర్. నాకు ఇది ముందే చెప్పావు. ప్రిపోజిషన్ను తెలుగులో విభక్తి ప్రత్యయాలు అని అనుకోవచ్చు. ప్రిపోజిషన్ సాధారణంగా నౌన్ లేక ప్రొనౌన్కు వాక్యంలోని ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా 6 రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇవి ప్రిపోజిషన్స్ ఫర్ టైం, ప్రిపోజిషన్స్ ఫర్ ప్లేస్, ప్రిపోజిషన్స్ ఫర్ డైరెక్షన్, ప్రిపోజిషన్ ఫర్ ఏజెంట్, ప్రిపోజిషన్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ప్రిపోజిషన్ ఫర్ టైం. ప్రిపోజిషన్స్ ఫర్ టైంను వివిధ సమయాలను సూచించడానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్, ఆన్, ఎట్, ఎక్సెట్రా. వీటిలో ఇన్ను నెల లేక సంవత్సరం గురించి తెలియజేయడానికి, ఒక రోజు, నెల, సీజన్ లేదా సంవత్సరంలోని నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి, ఒక శబ్దాన్ని సూచించడానికి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లోని నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్ మార్చ్, ఇన్ 2017, ఇన్ వింటర్, ఇన్ ద పాస్ట్, ఎక్సెట్రా. ఆన్ను ఒక తేదీ, వారం లేదా నిర్దిష్టమైన రోజును సూచించడానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఆన్ మండే, ఆన్ ఏప్రిల్ 1, ఆన్ రిపబ్లిక్ డే, ఎక్సెట్రా. ఎట్ను గడియారంలోని సమయాన్ని తెలియచేయడానికి, ఖచ్చితమైన సమయాన్ని సూచించడానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఎట్ 9 PM, ఎట్ సన్ రైజ్, ఎట్ బెడ్ టైమ్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: He went to the USA in 2016. I will meet you on Monday. He called me at 8 AM. Preposition for place. Preposition for place. ప్రిపోజిషన్స్ ఫర్ ప్లేస్ను వేర్వేరు స్థలాలు లేక ప్రదేశాలను సూచించడానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్, ఆన్, ఎట్, ఎక్సెట్రా.
వీటిలో ఇన్ను ఏదైనా హద్దులు లేక పరిమితులు ఉన్న ప్రదేశాలను సూచించడానికి వాడతారు. దేని మీద అయినా ఉంచిన లేక పెట్టిన వస్తువును గురించి తెలియజేయడానికి ఆన్ను, ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద ఉంచిన దానిని తెలియజేయడానికి ఎట్ను వాడతారు. ఎగ్జాంపుల్, ఇన్ ఏ బాక్స్, ఆన్ ద టేబుల్, ఎట్ ద బస్ స్టాప్, ఎక్సెట్రా. Example sentences: He lives in London. The book is on the table. He met her at the bus stop. Preposition for direction. Prepositions for direction ను ఏదైనా దిశ లేక దిక్కును సూచించడానికి వాడతారు. ఎగ్జాంపుల్, ఇంటూ, టు, టువార్డ్స్, డౌన్వార్డ్స్, త్రో, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: రామ్ వెంట్ టు ద స్కూల్. Someone is coming towards me. The Krishna river flows through Vijayawada. ప్రిపోజిషన్ ఫర్ ఏజెంట్. ప్రిపోజిషన్స్ ఫర్ ఏజెంట్ను కర్త, సబ్జెక్ట్కు అతడు లేక ఆమె చేసే చర్య, యాక్షన్స్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, బై, విత్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: రావణ వాజ్ కిల్డ్ బై రామ. ద బాటిల్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్. ప్రిపోజిషన్స్ ఫర్ ఇన్స్ట్రుమెంట్. ప్రిపోజిషన్స్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ పరికరాలు, యంత్రాలు వంటి నౌన్స్ను వాక్యంలోని ఇతర పదాలను కలపడానికి సహాయం చేస్తాయి. ఎగ్జాంపుల్, బై, విత్ ద హెల్ప్ ఆఫ్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: హీ గోస్ టు కాలేజ్ బై బస్. రామ్ ఓపెన్ ద లాక్ విత్ కీ. గ్రాండ్ ఫాదర్ వాటర్డ్ ద ప్లాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ట్యూబ్. ప్రిపోజిషనల్ ఫ్రేసెస్. ప్రిపోజిషనల్ ఫ్రేస్ అంటే వెర్బ్ మరియు ప్రిపోజిషన్ కలిసి ఉంటాయి. వీటిని ప్రిపోజిషనల్ వెర్బ్స్ అని కూడా అంటారు. కొన్ని వెర్బ్లకు వాటి తర్వాత ప్రిపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ వచ్చే వాటిని ప్రిపోజిషనల్ వెర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్, లుక్ ఎట్, నాక్ ఎట్, వెయిట్ ఫర్, బిలీవ్ ఇన్, వర్రీ అబౌట్, రిమైండ్ ఆఫ్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: షీ బిలీవ్స్ ఇన్ గాడ్. Look at the picture. She is knocking at the door. Prepositions and words: about, గురించి, above, పైన, across, దాటి, అడ్డంగా, after, తర్వాత, against, ఎదురుగా, among, మధ్యలో, around, చుట్టూ, as, అలాగా, at, వద్ద, before, ముందు, behind, వెనుక, below, క్రింద, beneath, క్రింద, beside, పక్కన, between, మధ్యలో, beyond, పైన, బట్, కానీ, బై, చేత, ద్వారా, డిస్పైట్, అయినా, ఉండి, డౌన్, క్రింద, డ్యూరింగ్, సమయంలో, అలా, ఎక్సెప్ట్, తప్ప, ఫర్, కోసం, ఫ్రమ్, నుంచి, ఇన్, లోపల, ఇన్సైడ్, లోపలి పక్క, ఇంటూ, లోపలికి, నియర్, దగ్గర, నెక్స్ట్, తర్వాత, ఆఫ్, యొక్క, ఆన్, మీది, ఆపోజిట్, ఎదురుగా, అవుట్, బయట, అవుట్ సైడ్, బయటి వైపు, ఓవర్, పైగా, పైన, మించి, సిన్స్, నుంచి, దెన్, కంటే, త్రో, గుండా, ద్వారా, టిల్, వరకు, కు, టువార్డ్, వైపు, అండర్, క్రింద, అన్లైక్, అలా కాకుండా, అంటిల్, అంతవరకు, అప్, ప్రక్కన, ద్వారా, విత్, తో, వితిన్, లోపల, వితౌట్, లేక, లేకుండా, అకార్డింగ్ టు, ప్రకారం, బికాజ్ ఆఫ్, అందువలన, క్లోజ్ టు, అంతరంగిక, దగ్గర, డ్యూ టు, కారణంగా, ఎక్సెప్ట్ ఫర్, తప్ప, తప్పించి, ఫార్ ఫ్రమ్, దూరం నుంచి, ఇన్సైడ్ ఆఫ్, లోపలి, ఇన్స్టెడ్ ఆఫ్, బదులుగా, నియర్ టు, దగ్గరగా, యాజ్ ఫార్ యాజ్, వీలైనంత వరకు, యాజ్ వెల్ యాజ్, అలాగే, అది కూడా, దాని మాదిరే, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందుగా, ఆన్ టాప్ ఆఫ్, పైపెచ్చు, పైగా, దిస్, ఇది, దట్, అది, దీస్, ఇవి, దోస్, అవి, ఇన్సైడ్ ద హౌస్, ఇంటి లోపల, విత్ మీ, నాతో, వితౌట్ హిమ్, అతడు లేకుండా, ఆఫ్టర్ టుమారో, రేపటి తర్వాత, బిఫోర్ సన్సెట్, సూర్య అస్తమయానికి ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.